ఈ భూమికి భారమయ్యేది, బరువయ్యేది, ఈ ప్రకృతిని సర్వనాశనం చేసేది కేవలం మనిషి మాత్రమే, మనుషులు మాత్రమే. అదే చూడండి, ఈ ప్రకృతిలోని జీవజాతులు ఈ ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి. ఈ భూమి జీవ వైవిధ్యాన్ని కాపాడుతాయి. అందుకే ప్రకృతిలోని సకల జీవరాశులు ఎంత అభివృద్ధి చెందితే ఈ భూమి అంత సమతుల్యంగా వర్ధిల్లుతుంది, జీవ వైవిధ్యంతో తులతూగుతుంది. కానీ మనుషులు మాత్రం ఎంత పెరిగితే అంత సర్వనాశనం అవుతుంది ఈ భూమి, ఈ ప్రకృతి. చూడొచ్చు, కొన్ని వందల జీవరాశులు తమ తమ గూళ్ళు కట్టుకొని తమ పిల్లలతోటి ఆనందంగా, సంతోషంగా ఈ ప్రకృతి యొక్క అందాల్ని, ఆనందాల్ని అనుభవిస్తూ ఉన్నాయి. కానీ అదే మనిషి పెరిగితే ఈ ప్రకృతిని సర్వనాశనం చేస్తాడు. ఆలోచించండి. జీవ వైవిధ్యం కాపాడబడాలంటే, ప్రకృతి సమతుల్యంతో జీవించాలంటే సకల జీవరాశులు ఈ భూమి మీద వర్ధిల్లాలి, సంతోషంగా జీవించాలి. చూడొచ్చు, పక్షులు కిలకిల శబ్దాలు ఎంత మధురంగా వినబడుతున్నాయో. అవి తమ తమ గూళ్ళు కట్టుకున్నాయి, పిల్లలను అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. చూడు, ఇది వందల వేల పిల్లలు చెట్ల మీద ఉన్నాయి, గూళ్ళు కట్టుకున్నాయి. చూడొచ్చు.